త్రిశంకు ఆ మాటలు అంటున్నంతసేపు వశిష్ఠుని కుమారులు కోపంతో ఊగిపోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకుంది. ఓ త్రిశంకు, నీవు దుర్బుద్ధివి, చెడ్డవాడివి. నీ కులగురువు వశిష్ఠుడు, ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ళగలవు? మా తండ్రి గారు వశిష్ఠుడు చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేయిస్తాము? నీవు మూర్ఖుడవు. సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అన్నది కూడా తెలియదు నీకు. వశిష్ఠ మహర్షి చెయ్యలేని దాన్ని మేము ఎలా చేస్తాము? అటువంటి వశిష్ఠుడు కాదు బ్రాహ్మణుల యాగమును మేము చెయ్యలేము. ఆయనను అవమానించము. వెంటనే తిరిగి నీ నగరానికి వెళ్ళు. అటువంటి వశిష్ఠుడు కాదు అన్న యాగమును మేము చెయ్యలేము. ఆయనను అవమానించము. వెంటనే తిరిగి నీ నగరానికి వెళ్ళు. ఈ దుష్ట ఆలోచనను మానుకో, లేదంటే దాని ఫలితం భయంకరంగా ఉంటుంటుంది. నికుమారులారా, మీ తండ్రి గారు నా కోరికను నెరవేర్చలేదు. మీరు నిరాకరించారు. ఏం చేయాలి? నా కోరిక కోసం ఇంకెవరినా ఆశ్రయిస్తాను. నాకు సెలవివ్వండి. నేను నా మార్గాన్ని నేనే వెతుక్కుంటాను. ఇదే నిర్ణయం త్రిశంకు జీవితాన్ని మార్చబోతుంది. తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టువీడని త్రిశంకుని చూచి వశిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు. ఓ త్రిశంకు, నీవు క్షత్రియుడుగా ఉండతగవు. నీవు చండాలుడివిగా మారిపో. ఆ శాపము ప్రకారము త్రిశంకు చండాలుడిగా మారిపోయాడు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాలమాలికలు, ఇనుము ఆభరణములతో వికృతంగా మారిపోయాడు త్రిశంకు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాలమాలికలు. అతని ఆకారమును చూచి రాజబంధువులు, మంత్రులు, సేనలు భయపడి పారిపోయారు. త్రిశంకు ఒంటరివాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. నీవు త్రిశంకు మహారాజువు కదూ? ఇక్ష్వాకు వంశరాజువు కదూ? నీకు ఏం భయం లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. ఓ మహర్షి, నాకు ఈ శరీరతోనే స్వర్గమునకు వెళ్ళవలని కోరిక. నా పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి. ఓ మహర్షి, నా గురించి విమకు తెలుసు కదా. నేను అసత్యమాడను, ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేశాను. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను. పెద్దలను గౌరవించాను. కానీ నా కోరిక తీరలేదు. దైవము నా యందు అనుకూలముగా లేనప్పుడు దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశ్రయించాను. ఇక మీ దయ, మీరు కాదంటే నాకు వేరు గతి లేదు. చండాల రూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. ఓ త్రిశంకు, బాధపడకు. నిన్ను, నీ కోరికను నేను స్వాగతిస్తున్నాను. భయపడకు.
నీ వంటి ధర్మాత్మునకు నేను సాయపడతాను. ఈ చేత యాగము చేయిస్తాను. మహా ఋషులను ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయం లేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టేచ్చే. వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు. మీరందరూ వెళ్ళి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు, అందరినీ ఆహ్వానించండి. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులు నలుదిక్కులకు వెళ్ళారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు. గురువుగారు, తమరి ఆదేశము మేరకు అందరికీ మీరు చేయించబోవు యజ్ఞమును గూర్చి తెలిపి తీసుకొని వచ్చాము. నీ మహోదయుడు వశిష్ఠుని కుమారుడు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్నవారు ఈ విధంగా అన్నారు. ఒక చండాలుడు యజ్ఞము చెయ్యాలని సంకల్పించటం, దానిని ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు చేయించడం బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు? క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని చండాలుడైన త్రిశంకు చేతి భోజనం చేసిన వారు చాలా దుర్భాషలాడారు గురువుగారు. అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలంటారా? ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలంటారా? వారందరూ యమలోకములో శవములను తింటూ 700 జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్క మాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువును చంపి తిన్ను చాలా కాలము నిషాదుడుగా జీవిస్తాడు. శపించాడు విశ్వామిత్రుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 59వ సర్గ సంపూర్ణము. వశిష్ఠ కుమారులను శపించిన తరువాత ఋషులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు మహాతపస్వి విశ్వామిత్రుడు వారిని చూచి ఇలా అన్నాడు. ఇక్ష్వాకు వంశరాజు, పరమధార్మికుడు త్రిశంకు నా వద్దకు వచ్చాడు. తనను సశరీరంగా స్వర్గానికి పంపమని నా సహాయం కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును స్వర్గానికి పంపేందుకు నేను యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞానికి మీరందరూ సాయపడాలి. అని అన్నాడు విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. మన కళ్ళ ముందే వశిష్ఠ కుమారులను శపించాడు. ఆయన మాట వినకపోతే మనలను కూడా శపించగలడు.
అందుకని ఆయన చెప్పినట్టు చెయ్యడమే ప్రస్తుత కర్తవ్యము. ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేద మంత్రములు చదువుతున్నారు. యథోక్తంగా యజ్ఞము చేస్తున్నారు. విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞభాగములను స్వీకరించుటకు మంత్రపూతంగా ఆహ్వానించాడు. కాని విశ్వామిత్రుని ఆహ్వానమును మన్నించి దేవతలు ఎవరు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. ఓ త్రిశంకు, నా తపప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. నేను సంపాదించిన తపస్సు ఫలంలోని కొంత ధార పోసి వెళ్ళు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళు. మానవ శరీరతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూచారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడు ఇలా అన్నాడు. ఓరి త్రిశంకు, నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగు పెట్టలేవు. తలక్రిందులుగా భూమి మీద పడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు. ఆగు త్రిశంకు, ఆగు, అక్కడే ఉండు. ఓ దేవేంద్ర, చూడు, నేను మరొక స్వర్గాన్ని సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను, నీ దేవేంద్ర లోకాన్ని నాశనం చేస్తాను. అది సాధ్యం కాకపోతే నిన్ను, నీ దేవేంద్ర లోకాన్ని నాశనం చేస్తాను. దేవతల మాటతోతో విశ్వామిత్రుడు శాంతించాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను ఇతనిని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేను ఇతనిని స్వర్గానికి పంపకపోతేను ఇచ్చిన మాట తప్పివాడను అవుతాను కదా. నాకు అసత్య దోషము అంటుతుంది కదా. కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలము శాశ్వతంగా ఉండేట్టు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగా ఉంటాడు. ఓ విశ్వామిత్ర, నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీ నక్షత్ర మండలము జ్యోతిశ్చక్రము వెలుపల ప్రకాశిస్తుంది. ఆ నక్షత్ర మండలములో నక్షత్రములు త్రిశంకు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేశాడు. ఋషులు, ఋత్విక్కులు, బ్రాహ్మణులు క్షేమంగా తమ స్థానాలకు తిరిగి వెళ్లారు. త్రిశంకు శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటాడు.